ముంతా ప్రభావం తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారడంతో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్న మరోవైపు తుపాను ప్రభావంతో బలంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. రేపు ఉదయానికి తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో కూడా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ఏంటి విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అండ్ కడపలో పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూసాము. ఆయా జిల్లాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం నెల్లూరులో మనం చూస్తున్నాం స్క్రీన్లో వర్షం బాగా పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. సో వర్ష ప్రభావం ఎలా ఉంది? వాతావరణ శాఖ అక్కడ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఎలాంటి కంట్రోల్ రూమ్ నెంబర్స్ని ఏర్పాటు చేసింది? టోల్ ఫ్రీ నెంబర్స్ ఎలా ఏర్పాటు చేసింది? సో ముందుగా అప్రమత్తం అయ్యేలా అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీదేవి, మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 3 రోజుల పాటు ఈ యొక్క తీవ్ర తుఫాన్ బలపడిన తర్వాత తీరం దాటేటువంటి సమయంలో మరింతగా కూడా సముద్ర తీరం వెంబడి కూడా ఇటు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే చెన్నైకి అతి దగ్గరలోనే అంటే 300 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే కాకినాడకు సంబంధించి విశాఖపట్నానికి మరో 350 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమైనటువంటి ఈ యొక్క తుఫాన్ తీవ్ర తుఫాన్గా రేపటికి అయితే బలపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన రాత్రి నుంచి కూడా అంటే 48 గంటలుగా కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ హిమాంష్ శుక్లా ఇటు ఎస్పీ వెజెండ్ల వెజెండ్ల కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. అజితా వెజెండ్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పోలీసులు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపు వాగులు వంకులు ఎక్కడైతే తెగిపోతాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా ఎక్కువగా ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఏదైతే వర్షా ప్రభావం వల్ల జల దిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే హిమాంష్ శుక్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేను నెల్లూరుకు సంబంధించినటువంటి విఆర్సీ ఇటు కేవీఆర్ సెంటర్లో ఉన్నాను. ఒకసారి నేను విజువల్స్ కూడా చూపిస్తాను. గత 48 గంటలుగా కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు సులూరుపేట, గూడూరుపేట, నాయుడుపేట, ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, అదేవిధంగా వరికుంటపాడు, మనుబోలు, కావలి ఇలా అనేక ప్రాంతాల్లో దాదాపు కూడా వర్షా ప్రభావం ఎక్కువగా పడతా ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రావాలంటే ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. నెల్లూరు నగరం వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయి అత్యవసర సమయంలో అయితే బయటికి రావాలని చెప్పి ఒకవైపు అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ హిమాంష్ శుక్లా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సైక్లోన్ సంబంధించినటువంటి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. గత 3 రోజుల నుంచి ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో దాదాపు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షా ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటుందో ఆ ప్రాంతాల్లో అధికారులు స్పెషల్ ఆఫీసర్ నియమించుకొని ఎక్కడైతే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి మొత్తానికి మోంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది మోంతా తుఫాను ప్రభావంతో జిల్లా కలెక్టర్లందరికీ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.